నీ రోగం పోద్ది. యేసుప్రభు నమ్ముకోమ్మా, పెద్ద ఇల్లు కట్టేస్తావు నువ్వు. యేసుప్రభు నమ్ముకోమ్మా, నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ అయిపోతావు. ఏ ఇంట్లోకి వెళ్ళండి, ఏమయ్యా ఏం చేస్తున్నారా అని పిల్లల్ని అందరిని అడుగుతానండి. వీడు కంప్యూటర్ ఇంజనీర్ అండి, వాడు కంప్యూటర్ ఇంజనీర్ అండి, వాడు తలకమాసిన ఇంజనీర్ అండి, వీడు తలకమాసిన ఇంజనీర్. అందరూ ఇంజనీర్లేనండి, అందరూ ఇంజనీర్లే. ఇంజనీర్లా? ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నది ఎందుకు? అందరూ డాక్టర్లు అయ్యారు, అందరూ ఇంజనీర్లు అయ్యారు, అందరూ రాజకీయ నాయకులు అయ్యారు, అందరూ మంత్రులు అయ్యారు, అందరూ దేశోద్ధారకులు, సమాజోద్ధారకులు. కానీ సమాజం చెడిపోతుంది. మావాడండి ఒకడు అమెరికాలో ఉన్నాడండి, మావాడు ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడండి, అమ్మాయి ఏమో గ్రీన్లాండ్లో ఉన్నదంటాడు. మా కుటుంబం అంతా నరకానికి పోతామండి. ఏమండి, సృష్టి ఎందుకు మూలుగుతుందో సమాజానికి అర్థమైందా? దాని మూలుగు ఎలా ఉంటుందో తెలుసా? నీ మూలుగు వింటేనే మాకు నిద్ర పట్టదు పక్కన పడుకుంటే. ఇంట్లో ఉన్న ఒకరు మూలుగితేనే ఎందుకే బాబు అలా మూలుగుతున్నావు మాకు నిద్ర పట్టకుండా అని బాధపడతామే. సృష్టి మూలుగుతుందన్న సంగతి ప్రపంచంలో ఎవ్వరికి తెలుసు? ఎవరికండి తెలుసు? సృష్టి మూలుగుతుందట. ఇది వరకటి నుంచి ఏకగ్రీవంగా, మనందులో స్టాప్ లేదు, నాన్ స్టాప్గా మూలుగుతుందటండి. సృష్టికి ఏమొచ్చింది? పోయే కాలం.